పోలీసులకు తన పేరును కృష్ణవేణిగా చెప్పిన హేమ. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పట్టుబడ్డప్పుడు నటి హేమ తన పేరు బయట పెట్టకుండా జాగ్రత్త పడ్డారు. పోలీసులు అడిగినప్పుడు తన పేరు కృష్ణవేణి అని చెప్పడంతో వారు అలాగే కేసు నమోదు చేశారు. అందుకే డ్రగ్స్ కేసులో హేమ పట్టుబడటంపై మొదట్లో గందరగోళం ఏర్పడింది. తర్వాత హేమను అదుపులోకి తీసుకున్నట్లు బెంగళూరు పోలీసులు నిర్ధారించారు. తాజాగా రేవ్ పార్టీలో ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించారు. పోలీసులకు తన పేరును కృష్ణవేణిగా చెప్పిన హేమ. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పట్టుబడ్డప్పుడు నటి హేమ తన పేరు బయట పెట్టకుండా జాగ్రత్త పడ్డారు. పోలీసులు అడిగినప్పుడు తన పేరు కృష్ణవేణి అని చెప్పడంతో వారు అలాగే కేసు నమోదు చేశారు. అందుకే డ్రగ్స్ కేసులో హేమ పట్టుబడటంపై మొదట్లో గందరగోళం ఏర్పడింది. తర్వాత హేమను అదుపులోకి తీసుకున్నట్లు బెంగళూరు పోలీసులు నిర్ధారించారు. తాజాగా రేవ్ పార్టీలో ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించారు. పోలీసులకు తన పేరును కృష్ణవేణిగా చెప్పిన హేమ. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పట్టుబడ్డప్పుడు నటి హేమ తన పేరు బయట పెట్టకుండా జాగ్రత్త పడ్డారు. పోలీసులు అడిగినప్పుడు తన పేరు కృష్ణవేణి అని చెప్పడంతో వారు అలాగే కేసు నమోదు చేశారు. అందుకే డ్రగ్స్ కేసులో హేమ పట్టుబడటంపై మొదట్లో గందరగోళం ఏర్పడింది. తర్వాత హేమను అదుపులోకి తీసుకున్నట్లు బెంగళూరు పోలీసులు నిర్ధారించారు. తాజాగా రేవ్ పార్టీలో ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించారు. పోలీసులకు తన పేరును కృష్ణవేణిగా చెప్పిన హేమ. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పట్టుబడ్డప్పుడు నటి హేమ తన పేరు బయట పెట్టకుండా జాగ్రత్త పడ్డారు. పోలీసులు అడిగినప్పుడు తన పేరు కృష్ణవేణి అని చెప్పడంతో వారు అలాగే కేసు నమోదు చేశారు. అందుకే డ్రగ్స్ కేసులో హేమ పట్టుబడటంపై మొదట్లో గందరగోళం ఏర్పడింది. తర్వాత హేమను అదుపులోకి తీసుకున్నట్లు బెంగళూరు పోలీసులు నిర్ధారించారు. తాజాగా రేవ్ పార్టీలో ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించారు. పోలీసులకు తన పేరును కృష్ణవేణిగా చెప్పిన హేమ. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పట్టుబడ్డప్పుడు నటి హేమ తన పేరు బయట పెట్టకుండా జాగ్రత్త పడ్డారు. పోలీసులు అడిగినప్పుడు తన పేరు కృష్ణవేణి అని చెప్పడంతో వారు అలాగే కేసు నమోదు చేశారు. అందుకే డ్రగ్స్ కేసులో హేమ పట్టుబడటంపై మొదట్లో గందరగోళం ఏర్పడింది. తర్వాత హేమను అదుపులోకి తీసుకున్నట్లు బెంగళూరు పోలీసులు నిర్ధారించారు. తాజాగా రేవ్ పార్టీలో ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించారు. పోలీసులకు తన పేరును కృష్ణవేణిగా చెప్పిన హేమ. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పట్టుబడ్డప్పుడు నటి హేమ తన పేరు బయట పెట్టకుండా జాగ్రత్త పడ్డారు. పోలీసులు అడిగినప్పుడు తన పేరు కృష్ణవేణి అని చెప్పడంతో వారు అలాగే కేసు నమోదు చేశారు. అందుకే డ్రగ్స్ కేసులో హేమ పట్టుబడటంపై మొదట్లో గందరగోళం ఏర్పడింది. తర్వాత హేమను అదుపులోకి తీసుకున్నట్లు బెంగళూరు పోలీసులు నిర్ధారించారు. తాజాగా రేవ్ పార్టీలో ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించారు. పోలీసులకు తన పేరును కృష్ణవేణిగా చెప్పిన హేమ. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పట్టుబడ్డప్పుడు నటి హేమ తన పేరు బయట పెట్టకుండా జాగ్రత్త పడ్డారు. పోలీసులు అడిగినప్పుడు తన పేరు కృష్ణవేణి అని చెప్పడంతో వారు అలాగే కేసు నమోదు చేశారు. అందుకే డ్రగ్స్ కేసులో హేమ పట్టుబడటంపై మొదట్లో గందరగోళం ఏర్పడింది. తర్వాత హేమను అదుపులోకి తీసుకున్నట్లు బెంగళూరు పోలీసులు నిర్ధారించారు. తాజాగా రేవ్ పార్టీలో ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించారు. పోలీసులకు తన పేరును కృష్ణవేణిగా చెప్పిన హేమ. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పట్టుబడ్డప్పుడు నటి హేమ తన పేరు బయట పెట్టకుండా జాగ్రత్త పడ్డారు. పోలీసులు అడిగినప్పుడు తన పేరు కృష్ణవేణి అని చెప్పడంతో వారు అలాగే కేసు నమోదు చేశారు. అందుకే డ్రగ్స్ కేసులో హేమ పట్టుబడటంపై మొదట్లో గందరగోళం ఏర్పడింది. తర్వాత హేమను అదుపులోకి తీసుకున్నట్లు బెంగళూరు పోలీసులు నిర్ధారించారు. తాజాగా రేవ్ పార్టీలో ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించారు.